బిర్యానీ హోటళ్లు రారమ్మంటూ ఊరిస్తాయి, టేస్ట్ చూడమంటూ కవ్విస్తాయి. బయట మార్కెట్లో స్వీట్స్ బాగా నోరూరిస్తాయి. చూడగానే అన్ని లాగించేయాలి అన్నట్టుగా ఆరాటం పెంచుతాయి. కానీ అందులో వాడే నూనెమిటో తెలిస్తే కళ్లు గిర్రును తిరుగుతాయి. కరీంనగర్ జిల్లాలో టీవీ9 నిఘాకు ఒళ్లు జలధరించే నిజాలు తెలిసాయి. పశువుల కొవ్వు కరిగించి నూనె తీసే కార్ఖానాలు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లా ఇప్పుడు ప్రమాదకరమైన నూనె తయారీ కేంద్రంగా మారిపోయింది. జిల్లా కేంద్రంతో పాటు హుస్నాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, హుజారాబాదుల్లో పరమ చండాలపు నూనె తయారీ కార్ఖానాలు కుటీర పరిశ్రమలుగా మారిపోయాయి. పశువుల మాంసం విక్రయ కేంద్రాల నుంచి సేకరిస్తున్న కొవ్వు, పేగులు నూనె తయారీకి ముడి సరుకుగా మారాయి. 4 రోజులు ఎండబెట్టిన తరువాత కొవ్వు, పేగుల్ని ఓ పాత్రలో వేసి 2 గంటలు మంట పెడితే చాలు, కొవ్వు కరిగి నూనె తయారైపోతుంది. అచ్చం డాల్డా మాదిరిగానే కనిపిస్తుంది. కొవ్వు కరిగించి తయారు చేసిన ఆయిల్ ను చూపితే స్వచ్ఛమైన నెయ్యి అనుకుంటారు. ఏమాత్రం తేడా తెలీదు. ఒక్కో పశువును కోసి కొవ్వు కరిగిస్తే 6 నుంచి 10 కిలోల నూనె వస్తుంది. ఇలా తయారైన నూనెను టిన్నుల్లో నింపి ఏజెంట్ల ద్వారా హైదరాబాద్, వరంగల్ తదితర నగరాలకు తరలించి అడ్డగోలుగా అధిక ధరలకు అమ్మేస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి భారీగా కొవ్వు నూనె రవాణా అవుతోంది. 600 రూపాయలకు 15 కిలోల కొవ్వు నూనె లభిస్తోంది. పశువుల కొవ్వుతో తయారైన నూనెను డాల్డాలో నేరుగా కల్పిస్తున్నారు. కొన్ని చోట్ల నెయ్యిలో కొంతమేర కల్తీ చేస్తున్నారు. పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లకు ఈ నూనె సరఫరా అవుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా చౌకగా లభించే కొవ్వు నూనెను బిర్యానీ తయారీకి వాడుతున్నారు. నోరూరించే స్వీట్ల తయారీలోనూ ఈ కొవ్వు నూనె వాడకం పెరుగుతోంది. పశువుల మాంసం కంటే కొవ్వుకే అత్యధికంగా డిమాండ్ ఉంది. దీంతో కొవ్వు నూనె తయారీ బట్టీలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాఫియా పెరిగిపోయింది. పశువుల కొవ్వు తయారీ కేంద్రాలకు ఎవరైనా వెళ్తే తిరిగి రావడం కష్టమే. అక్కడికి వెళ్లడానికి ఎవరూ సాహసం చేయరు. ఎందుకంటే కొవ్వు నూనె తయారీ మాఫియా దాడులకు తెగబడుతుంది. టీవీ9 నిఘా కెమెరా అక్కడి దృశ్యాల్ని చాకచక్యంగా చిత్రీకరించింది. అధికారులకు తెలిసినా కొవ్వు నూనె కార్ఖానాలపై దాడులు చేసే ధైర్యం చేయడం లేదు. కొవ్వు నూనె తయారీ ఎంత చండాలంగా ఉంటుందో ఇప్పటిదాకా ఆ దందా చేసిన వ్యక్తి చెప్పే మాటలు వింటే ఒళ్లు జలధరిస్తుంది. అతనికి కొవ్వు నూనె తయారీపై విరక్తి కలిగింది. చాలా రోజులుగా కొవ్వు నూనె తయారవుతోందని స్థానికులు చెప్తున్నారు. కొవ్వు తీసిన తర్వాత ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత దాన్ని ముక్కలు చేసి గిన్నెలో వేసి దానిలో పొయ్యి మీద పెట్టి దాన్ని డాల్డా ఆయిల్ తయారు చేస్తారు. ఆయిల్ తయారు చేసిన తర్వాత దాన్ని ఎండబెట్టిన తర్వాత ఆయిల్లో 2-3 రోజుల తర్వాత అది ఎండిపోతుంది. పోయిన తర్వాత అది తీసుకుపోయి హైదరాబాద్ మండి బజార్లో లేకుంటే వరంగల్ మండి బజార్లో డైలీ ఇది పని నడుస్తుంది. కొవ్వు నూనె తయారీ ప్రక్రియలో విపరీతంగా దుర్వాసన వస్తుంది. దీంతో పరిసరాల్లో ఉండే వారి ఆరోగ్యం పాడైపోతోంది. కొవ్వు నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటే గుండె సంబంధిత వ్యాధులు కబళిస్తాయని వైద్యులు అంటున్నారు. జీర్ణకోశ వ్యాధులు సోకుతాయని, బీపీ పైన ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. శాస్త్రీయంగా తయారు చేయాల్సిన నూనెను తయారు చేయకుండా వీళ్ళు క్రూడ్ మెథడ్ అంటే అన్ప్రాపర్లీ ప్రిపేర్డ్ ఆయిల్, ఒక రాయి మీద పాకురు పట్టినట్టుగా రక్తనాళాలలో అథెరోస్క్లెరోసిస్ ఫామ్ అవుతుంది. ఆ విధంగా అథెరోస్క్లెరోసిస్ ఫామ్ అవడం ద్వారా దాంట్లో పోయే రక్త ప్రవాహం తగ్గిపోతుంది. రక్త ప్రవాహం తగ్గిపోవడం ద్వారా గుండె వ్యాధులు, మెదడు వ్యాధులు, తర్వాత కిడ్నీ వ్యాధులు సంభవిస్తాయి. ఈ అన్సాచురేటెడ్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు జీర్ణ వ్యవస్థ కూడా చాలా దెబ్బతింటుంది. ధనార్జనే ధ్యేయంగా కొవ్వు నూనె దందా సాగుతోంది. బయట తయారయ్యే బిర్యానీ, స్వీట్లను చూసి నోరూరిపోతున్న కొవ్వు నూనె తయారీ కథ తెలిసాక షాక్ కలుగుతోంది. ఇప్పటికైనా అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కొవ్వు నూనె తయారీని బంద్ చేయాల్సి ఉంది.